అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 15వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 15వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి తృతీయ నక్షత్రం విశాఖ కర్ణ కరావణిజ పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు మంగళవారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:21 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:10 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:01 నుండి 10:45 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి మంగళవారం నాడు ధన ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం పొందుతారు. స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు సృజనాత్మక కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి. ఈరోజు ఇతరుల మాటల మేరకు పెట్టుబడి అదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వస్తాయి. కాబట్టి ఈరోజు పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరి చెప్పిన మాట ఈరోజు వినకండి. పెట్టుబడి పెట్టే విషయంలో ఈరోజు దూర ప్రాంతాల నుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. ఎప్పుడు వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణ తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కు వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రదర్శింప చేసుకోవచ్చు. భాగస్వామి అవకాశాలు బాగానే కనిపిస్తాయి. కానీ ప్రతి దాన్ని బ్లాక్ అండ్ వైట్గా ఉంచండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకెళ్లేలాగా చూడండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఒక చుట్టాన్ని చూడడానికి వెళ్ళిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళికను చక్కగా విశ్రాంతి సౌకర్యాన్ని కలిగించే రిలాక్స్ చేస్తుంది. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరు నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహకారం అవుతుంది. గర్భవతి అయిన స్త్రీ లేదా కాబోయే తల్లి ఖర్చు మీరు నడిచే సమయంలో జాగ్రత్త వహించాలి. పొగతాగే స్నేహితుల దగ్గర నిలబడద్దు. జన్మించని ఆ శిశువుపై చెడు ప్రభావం పడగలదు. మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాలను లీలమవ్వండి. అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి. ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలం కలిగించే స్టైల్ అవసరమైన రీతిలో పనిచేసే రీతులను మీ పని నైపుణ్యతను మెరుగుపరచుకోవడానికి చిట్కాలను మెరుగుపరచుకోండి. ఈరోజు మీ సాయంత్రం సమయాన్ని మీ సహ ఉద్యోగులతో కలుపుతారు. చివరిలో మీరు గడిపిన సమయం అనవసర వృధా అయినట్లు భావిస్తారు. మొత్తం మీకు చేతికి అందదు. ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క పెద్దత్వం పరంగా మీకు ఎక్కువ మందిని కలుసుకోవడం, మీ కొరకు మీ సమయాన్ని పొందలేకపోవడం వల్ల మీ నిరాశకు చెందుతారు. ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలాగా ఉన్నాయి. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. ఈరోజు మీ ప్రేమైన వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు. ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి ఉత్తమ మార్గాలు చూపిస్తాయి. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ కూడా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు అయితే ఉన్నవి. ఒక వ్యక్తి మీ జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ తప్పేమీ జరగడం లేదని రోజు చివరికల్లా మీకే తెలుసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరే మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం. కనుక వారిని మర్చిపోండి.
మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వాళ్ళతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా, ఆకర్షణీయంగా ఉండండి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహితుల వ్యక్తులు అతి కొద్ది మందికి తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది, కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకాకరం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలు నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని మీరు సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన, అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ వంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే గనక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అవైన సమస్య కాదు, ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే ఒక్క తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం మధ్య సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏదైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నం చేస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది. ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. అంతేకాకుండా అనవసరం ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనలపైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. ఇతరుల జోక్యం రాపిడి, ఓర్పిడికి కారణమవుతుంది. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు ఆరోగ్యం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 4. పరిహారం వచ్చి మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడానికి వెండి నాణెము బాస్మతి బియ్యంతో లాకర్లో ఉంచండి. అలాగే ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడును. అలాగే అప్పులు పెరగకుండా చూసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆత్మీయంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉంటారు. ప్రయత్న కార్యసిద్ధి కలదు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్తు ప్రాప్తి కలదు. వివాదాలు తమదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పడే విధంగా చూసుకుంటారు. మానసిక ప్రశాంతత దక్కించుకునే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాలను జాగ్రత్త అవసరం. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఆనందాన్ని పరిస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మరో ధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ఏర్పరుస్తాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. దృఢంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు. కొత్త బాధ్యతలు పెరగడం, వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. ఇతరుల సహకారం మేలు చేకూరుతుంది. కుటుంబ సభ్యుల సమస్యలు తొలగును. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. అదేవిధంగా దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. తిరగదీస్తారు. శుభ కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలను మేలు చేస్తాయి. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. సౌభాగ్య స్థితి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం, అనుకున్న పనులు జాప్యం తొలగును. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ధన సంబంధించిన విషయాల్లో సంతృప్తికరంగా సాగడం, నూతన పెట్టుబడులు అందడం, ఉద్యోగాల్లో నూతన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది.
సన్నిహితుల సహారం ఫలిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.